మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీ పేరు చెప్పు. భాగ్యం. ఓకే మధు, బ్లడ్ రిపోర్ట్స్ రాగానే అవి తీసుకొని మీ ఇంటికి వస్తాను. అసలు బామ్మగారి హెల్త్ కండిషన్ ఎలా ఉంది, బామ్మగారికి రోగం ఉందా లేదా అని మొత్తం చెప్పేస్తాను. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. అన్న వెళ్దామా? అయిపోయింది మేడం. వస్తాను మేడం. అదే వాళ్ళని పంపి. సరే మధు. చూడు భాగ్యం, చిన్నది అయిపోయింది, ఇంత మాత్రం దానికి భయపడ్డావు. ఓ అంటూ అందరిని ఇబ్బంది పెట్టేశావు. సరే భాగ్యం, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. చెప్పు మధు. బామ్మగారి బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి మధు, అవే చూస్తున్నాను. రిజల్ట్ ఏమని వచ్చింది? అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఆ బామ్మగారికి ఎలాంటి రోగం లేదు. కన్ఫర్మ్గా చెప్తున్నావా? కన్ఫర్మ్, 100%గా చెప్తున్నాను. సరే అయితే నువ్వు వెంటనే ఆ రిపోర్ట్స్ తీసుకుని ఇంటికి వచ్చేసాయి. సరే. బామ్మకి ఎలాంటి జబ్బు లేదు, ఆమె ఆరోగ్యం అంతా బాగానే ఉంది. సింధు బామ్మగారు కలిసి నాటకం ఆడుతున్నారన్న విషయం ఇంట్లో అందరి ముందు నిరూపిద్దాం. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సింధు, బామ్మని అడ్డు పెట్టుకుని ఇన్నాళ్ళు మమ్మల్ని ఏమాడుకున్నా, నాకు ఇప్పుడు టైం వచ్చింది. ఇక నిన్ను బామ్మని నేను ఒక ఆట ఆడిస్తాను, చూస్తూ ఉంటా. అత్తయ్యా, మావయ్య, అత్తయ్యా, మావయ్య. ఏంటి మధు? మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? ఈ విషయం ఇంట్లో అందరికీ తెలియాలి మావయ్య. తేజ, మరిది గారు. తేజ్. ఏంటి మధు పిలిచావు? ఏంటో దిన పిలిచావు? చెప్తాను, ఒక్క నిమిషం. అసలైన వాళ్ళు ఇంకా రాలేదు. అసలు వాళ్ళ? ఎవరు మధు? సింధు బామ్మగారు. వాళ్ళు కూడా వస్తే మొత్తం మ్యాటర్ అంతా ఓపెన్ చేస్తాను. భాగ్యం, సింధు, భాగ్యం. ఏంట్రా? అందరూ వచ్చారు, విషయం ఏంటో చెప్పు మధు. ఇన్నాళ్ళు మీరందరూ నిజంగా బామ్మగారికి ఆరోగ్యం బాగోలేదని అనుకుంటున్నారు కదా? అవును. అదంతా అబద్ధం. బామ్మగారికి అసలేమీ కాలేదు. ఆవిడ ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఏం మాట్లాడుతున్నావు మధు? నిజం మాట్లాడుతున్నానత్తయ్య. ఇంతకు ముందే డాక్టర్ గారు నాకు కాల్ చేశారు. బామ్మగారి బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయంట. అందులో అంత నార్మల్గానే ఉందంట. డాక్టర్ నాతో అబద్ధం ఎందుకు చెప్తారు మరిది గారు? రిపోర్ట్స్ లో వచ్చిన రిజల్టే చెప్పారు. ఏంటత్తయ్యా ఇది? మీరేమో నేను జబ్బు పడ్డాను అన్నారు, ఆ డాక్టర్ ఏమో మీకంత నార్మల్గానే ఉందని చెప్పిందంట. ఈ రెండింటిలో నేను దేన్ని నమ్మాలి? దమయంతి, నా రోగం గురించి నేనెందుకు అబద్ధం చెప్తానే? నీ పెద్ద కోళ్లే ఏవో లేనిపోనివన్నీ కల్పించి చెప్తుంది.
ఏంటి బామ్మగారు, నేను లేనిపోనివి కల్పించి చెప్తున్నానా? ఆ, సరే, కాసేపట్లో డాక్టర్ గారు మన ఇంటికొస్తున్నారు. నిజమేంటో ఆవిడే బయటపెడతారు. అప్పుడు అందరికీ తెలుస్తుంది ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు నాటకమాడుతున్నారు అనేది. అదిగో డాక్టర్ గారు కూడా వచ్చేశారు. రండి డాక్టర్, మీకోసమే వెయిటింగ్. బామ్మగారి బ్లడ్ రిపోర్ట్స్లో ఏముందో అందరికీ తెలిసేటట్టుగా క్లారిటీగా డీటెయిల్డ్గా చెప్పండి. భగవంతుడా, మా అమ్మకి ఆరోగ్యం బాగున్నా యష్ సింధులని కలపడానికి అనారోగ్యం ఉన్నట్టుగా మా అమ్మ సింధు కలిసి నాటకం ఆడుతున్నారన్న విషయం ఇప్పుడు దాముకి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఏంటో. చెప్పండి డాక్టర్. దమయంతి గారు, నిజంగానే మీ అత్తయ్య గారికి లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది. ప్రెజెంట్ అయితే బామ్మగారి కండిషన్ ఏం బాలేదు. ఫారిన్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం కంటే అయిన వాళ్లతోనే కలిసి ఉండి ప్రాపర్గా మెడిసిన్స్ వాడుతుంటే ఎప్పటికైనా సెట్ అవ్వచ్చు, లేదంటే అవ్వకపోవచ్చు. ఇక్కడ ఉన్నన్ని రోజులు బామ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి చాలు. ఏంటి డాక్టర్ ఇది? మీరేమో మా అత్తయ్యకి బాగోలేదంటున్నారు, మధునేమో మీకు ఫోన్ చేసి రిపోర్ట్లో అంత నార్మల్గానే ఉందని మీరు తనకి చెప్పారని చెప్పింది. ఏంటి గందరగోళం అసలా? డాక్టర్ గారు, మీరు మా వదినకి ఫోన్ చేశారా? చేశాను. బ్లడ్ రిపోర్ట్స్ గురించి మా మధుతో మీరు మాట్లాడారా? మాట్లాడానండి. మరి మీరు ఇప్పుడు చెప్పింది ఒకటి, ఇందాక మా మధు చెప్పింది ఇంకొకటి. ఎందుకు మీరిద్దరు చెప్పింది మ్యాచ్ అవడం లేదో? డాక్టర్ గారు, ఏంటిది అంత రివర్స్లో చెప్తున్నారు? ఇందాక నాకు ఫోన్లో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇందాక ఫోన్లో ఇప్పుడు ఏదైతే చెప్పానో నీతో కూడా అదే విషయం చెప్పాను. సిగ్నల్స్ సరిగా లేకో, నా మాటలు సరిగా వినపడకో మీరు వేరే విధంగా అర్థం చేసుకొని ఉంటారు. నేను బామ్మగారి హెల్త్ కండిషన్ నార్మల్గా ఉంది అనలేదు, అబ్నార్మల్గా ఉంది అన్నాను. కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడండి. దమయంతి, డాక్టర్ గారు చెప్పింది నిజమే. విన్నావా దమయంతి, డాక్టర్ ఏమనిందో? చెప్పింది సరిగ్గా వినకుండా నేను నాటకాలు ఆడుతున్నానంటుందా నీ పెద్ద కోడలు? మీరు వెళ్ళండి. మధు, అసలు మా భాగ్యం గురించి నువ్వేమనుకుంటున్నావు? నాటకాలు ఆడుతూ ఇక్కడ ఉండాల్సిన కర్మ మా భాగ్యానికేమీ లేదు. అయిన వాళ్ల మధ్య ఆనందంగా గడపాలని వచ్చిందే తప్ప అబద్ధాలాడి ఇక్కడ ఉండిపోవడానికి కాదు. అది తెలుసుకో నువ్వు ముందు. ఒసే మధు, నాటకాలు ఆడుతుంది నేను కాదే, నువ్వు, నీ చెల్లి, నీ అమ్మ. మీ ముగ్గురే కదే ఈ ఇంట్లో జరిగే అన్ని నాటకాలకి సృష్టికర్తలు. అమ్మా, నువ్వు ఊరుకోవే, ఆవేశపడకు, మళ్ళీ నీ ఆరోగ్యం మధు, మా భాగ్యానికి సారీ చెప్పు.
మా భాగ్యాన్ని తప్పు పట్టి ఆవిడ్ని బాధ పెట్టావు. సారీ చెప్పేదాకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అవునే సింధు, దీన్నిలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతుంది. ఓసే మధు, నన్ను క్షమాపణ అడిగితేనే నీకు ఇంట్లో ఉండే అర్హత ఉంటుంది. లేదంటే నువ్వు, నీ చెల్లి, నీ అమ్మతో పాటు నువ్వు కూడా బయటికి పోవాల్సి ఉంటుంది. మధు, బామ్మకి సారీ చెప్పేసి. చెప్పొదినా ప్లీజ్. సరిగ్గా తెలిసి తెలుసుకోకుండా మా అత్తయ్యని తప్పు పట్టడం నీదే తప్పు మధు. క్షమించమని అడుగు. నన్ను క్షమించండి బామ్మగారు. క్షమించాలే, పోవే. అత్తయ్య, మధు అన్నదాని గురించి మనసులో ఏం పెట్టుకోకండి. తను మీ మంచి కోసమే చేసింది. కాకపోతే చిన్న పొరపాటు దొర్లింది అంతే. సరే సర్లే. ఆగు. నాకే వెన్ను పొట్టు పొడుస్తావా? నా అవసరాన్ని బట్టి నేను మారుతాను తప్ప నీ అవసరాన్ని బట్టి నీకు అనుకూలంగా మారలేను. ఫోన్లో నాకేం చెప్పావు? అన్ని నార్మల్గానే ఉన్నాయి, బామ్మకి ఎలాంటి రోగం లేదని చెప్పి ఇక్కడికొచ్చి ఏం చేసావు? నిజంగానే బామ్మకి జబ్బుందని అబద్ధం చెప్తావా? ఇంట్లో అందరి ముందు ఆ సింధు పరువు తీద్దామని నేననుకుంటే నీ వల్ల అందరి ముందు నా పరువైపోయింది. మధు, నువ్వు అనుకున్నట్టుగా ఆ సింధు మామూలుది కాదు, సింపుల్గా తీసేయడానికి. సింధు ఓ శివంగి నన్ను బెదిరించింది తెలుసా? ఏమని? ఏమనంటే హలో, ఎవరు? నా పేరు సింధు. ఇందాక మా ఇంటికొచ్చి మా భాగ్యం బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు కదా, ఆవిడ మనవరాల్ని. చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? మా భాగ్యానికి ఎలాంటి అనారోగ్యం లేదు. రిపోర్ట్స్లో కూడా అదే రిజల్ట్స్ వస్తాయి. కానీ మీరు మాత్రం ఆ రిపోర్ట్స్ రిజల్ట్స్ మార్చి మా భాగ్యానికి నిజంగానే లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది, ప్రాపర్గా మెడిసిన్ వాడితే ఎప్పటికైనా సెట్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు అని చెప్పాలి. లేదంటే లేదంటే ఏం చేస్తారు? మీ గురించి నేను అంత డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేశాను. మీరు ఒక ఫేక్ డాక్టర్ని నాకు తెలిసిపోయింది. దొంగ సర్టిఫికెట్లు సృష్టించి పేషెంట్స్ని మోసం చేస్తున్నారు. ఇదే విషయం పోలీసులకి చెప్తే ఏం జరుగుతుంది ఫేక్ డాక్టర్? వద్దు ప్లీజ్, చెప్పొద్దు. మీరు చెప్పినట్టే చెప్తాను. వెరీ గుడ్. దయచేసి నేను ఫేక్ డాక్టర్ నని ఎవరికి చెప్పకండి. ఏదైనా తేడా వచ్చిందనుకో నా విశ్వరూపం చూపిస్తాను. ఉంటాను ఫేక్ డాక్టర్. బాయ్. సింధుతో పెట్టుకుంటే నేను జైల్లో ఉంటాను మధు. ఒరిజినల్ డాక్టర్స్ ఎవరు నాలో ఇలా అబద్ధాలు చెప్పరు. దయచేసి నన్ను వదిలేయి, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి.
సింధు ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేనొచ్చినా కూడా పట్టించుకోలేదు. ఆ మధు గురించి ఆలోచిస్తున్నాను భాగ్యం. మధు గురించా? మళ్ళీ అదేం చేసిందే? మధు ఏం చేయలేదు భాగ్యం. తన విషయంలో మనమే ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? అదే భాగ్యం, అప్పుడు ఆ డాక్టరే కదా మధుకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసింది అని అత్తయ్యతో చెప్పించింది. అవునే, అది నమ్మే కదా దమయంతి నా పెద్ద కోడలు తేజ గురించి గొప్ప త్యాగం చేసిందని నెత్తిని పెట్టుకుని ఊరేగుతుంది. ఆ డాక్టర్ ఫేక్ అని మనకి తెలిసిపోయింది కదా. తెలిస్తే? డాక్టర్ ఫేక్ అయినప్పుడు ఆ డాక్టర్ మధుకి చేసిన ఆపరేషన్ కూడా ఎందుకు అబద్ధం అయి ఉండకూడదు? అదే నా డౌటు. నీ అనుమానం నిజమేనే. ఆ మధు బతుకంతా అబద్ధాలే కదా. ఆపరేషన్ అబద్ధమైతే ఈ పాటికే మధు తల్లై ఉండాలి కదా. అలా జరగలేదు అంటే తేజ మధు ఇద్దరూ కలిసి ఉంటున్నారే తప్ప ఇంతవరకు వాళ్ల మధ్య ఏమీ జరగలేదు అని అనిపిస్తుంది. ఆ మధు పనికి మాలిందని తెలిసే కానీ మరీ మొగుణ్ణు కూడా దూరం పెట్టేంత చండాల్పుదంటావా? ఆ మధు ఆలోచనలే వేరు భాగ్యం. ఎంతసేపు డబ్బు, స్టేటస్, బిజినెస్, తన లైఫ్ గోల్ ఇదే. వీటి గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. కాపురం, భర్త, పిల్లలు అనే ధ్యాస మధుకి లేకపోవడం వల్లే డబ్బు గురించి అడ్డమైన ఆలోచనలు చేస్తూ ఇంట్లో అందర్నీ మోసం చేస్తుంది. మధుని సంసారపక్షంగా మనం తయారు చేయగలిగితే కొంతలో కొంతైనా మొగుడు, పిల్లలు, కుటుంబం గురించి సరైన దారిలోకి వస్తుందనిపిస్తుంది. నువ్వన్నది కూడా కరెక్టేనే. సంసారం బాధ్యత మీద పడితేనే గాని సంపాదన విషయాలు దానికి తగ్గుతాయి. తేజ అమాయకుడు భాగ్యం. తనకి ఏదో ఒకటి చెప్పి మాయ చేసి మేనేజ్ చేస్తూ వస్తుందా మధు. ఒక పంచే భాగ్యం, నువ్వు తేజ దగ్గరికి వెళ్ళి మెల్లగా వాళ్ళ పర్సనల్ విషయాలు రాబట్టు. అప్పుడు నిజమేంటో తెలిసిపోతుంది కదా. అలాగేనే, ఇప్పుడే వెళ్ళి వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతాను. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదని తెలిసిందనుకో, ఏముంది, ఆ రోజు శ్రీరామనవమి నిన్ను యష్ని కలిపి మీ ఇద్దరినీ ఎలా ఒకటి చేశానో అలానే తేజాని మధుని కలిపి ఇద్దరినీ దగ్గర చేసేస్తాను. సరే భాగ్యం, చూస్తూ ఉండు, అలా అలా అల్లుకుపోతా. నా జీవితంలో సంతోషం లేదు, నా సంసారంలో సుఖం లేదు. పుస్తకాలు చదువుకుంటూ ఆనందపడడం తప్ప నా జీవితం. కోరికల్ని కంట్రోల్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాను. నా మనసుకి ఉత్సాహం లేదు, ఉల్లాసం లేదు. నా మనసుకి ఉల్లాసం, ఉత్సాహం కలగాలంటే మధుతో నా శోభనం జరగాలి. ఎప్పుడు జరుగుతుందో ఏంటో నా కర్మ. ఒరే తేజ, ఏంటి బామ్మ? నేను నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్పరా. నీకు అబద్ధం ఎందుకు చెప్తాను బామ్మ, అడుగు. మీ మొగుడు పెళ్ళాల మధ్య సరదాలు, సంతోషాలు, మురిపాలు, ముచ్చట్లు ఇవన్నీ జరుగుతున్నాయంట్రా? బామ్మ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మా కాపురం గురించి నీకెందుకు అనుమానం వచ్చింది? నేను మధు చాలా హ్యాపీగా ఉన్నాం బామ్మ. మా మధ్య నువ్వు అనుకునే ప్రాబ్లం ఏమి లేదు. ఒరే, యాక్టింగ్ లొద్దురా, నాకు నిజాలు చెప్పు. నేను నీ వయసు నుంచి వచ్చిందాన్నే. నీకు మంచి చెయ్యాలని వచ్చిన ఈ బామ్మనే బురిడి కొట్టించాలని చూస్తావా? నిజం చెప్పరా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బాధ బామ్మ, బాధ. దేనికిరా నీకంత బాధ? మధు అసలు నన్ను దగ్గరికి రానివ్వట్లేదు బామ్మ.
అయ్యో మధుతో సరదాగా సంతోషంగా గడపాలన్నదే నా కోరిక. మధు మురిపాలల్లో మునిగిపోవాలన్నదే నా ఆశ. నా కోరిక, నా ఆశ అందరి ద్రాక్ష పళ్ళులాగా మిగిలిపోయాయి బామ్మ. ఆగ్రా, ముందా ఏడు పాపరా. ఆ రోజు మీ మొగుడు పెళ్ళాలని గదిలోకి సాగనింపాం కదరా, అప్పుడసలేమి? ఓవా, మధుని ఎప్పుడు అడిగినా ముందు నాకు ఈ ఫ్యామిలీ, నాకు ఈ ప్రాజెక్టే ఇంపార్టెంట్ అని, ఈ రెండిట్లో నేను సక్సెస్ అయిన తర్వాతే నీ దగ్గరకు వస్తానని సైడ్ అయిపోతుంది బామ్మ. ఒరే, మీ దాంపత్యంలో ఇంత గందరగోళం జరుగుతుంటే, అరే పెద్దదాన్ని నేనొకదాన్ని ఉన్నానని కనీసం నాకొక్క మాట కూడా చెప్పుకోవాలనిపించలేదురా నీకు? నీకెంతసేపు నీ చిన్న మనవడు యశ్, నీ చిన్న మనవరాలు సిందే కదా నీకు ముఖ్యం. నీ పెద్ద మనవడిని నేను ఒకడున్నానని నీకు అసలు గుర్తుందా బామ్మ? నా బాధల్ని చెప్పుకోవడానికి నువ్వే కాదు బామ్మ, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు. బాధపడుకురా, నీ సంసారంలో ఉన్న సమస్య ఇప్పుడే కదా నాకు తెలిసింది. ఇప్పుడే వెళ్ళి నీ పెళ్ళాం సంగతి తేల్చేస్తాను. పద, పద. వద్దు బామ్మ, వద్దు. ఏమైందిరా? పేరు బయటికి రాకుండా, నేను నీకు చెప్పినట్టు కాకుండా మా ఫస్ట్ నైట్ మ్యాటర్ని నువ్వే డీల్ చేయి బామ్మ. నేను నీకు చెప్పానని మధుకు తెలిస్తే ఇక నా సంగతి అంతే బామ్మ. అబ్బా చెప్పనులేరా, పద. రారా బామ్మ, భయం వేస్తుంది. రమ్మంటుంటే మధు, ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండవా? అవును. బాగుంది మధు, నువ్వు మాత్రం నీ పనుల్లో బిజీగా ఉండిపోతా ఉండవు. నేను నా కూతురు మాత్రం ఆవారా అమ్మిలా మిగిలిపోయి ఉండవు. ఇప్పుడేమైందని అంత ఫీల్ అవుతున్నారు? నీకు కావలసినవన్నీ నువ్వు సమకూర్చుకుంటా ఉండవు. అటు అత్తేని, ఇటు ఇంటిని, ఇటు ప్రాజెక్ట్ ని నీకు అనుకూలంగా మార్చేసుకుంటా ఉండవు. నీకు ఎంతో హెల్ప్ చేసిన మమ్మల్ని మాత్రం గాలి కొదిలేసుండవాక? చెల్లి, నువ్వు మీ అమ్మ ఎందుకింత ఎమోషనల్ అవుతున్నారు? ఎందుకా? నువ్వు మాటిచ్చి తప్పినందుకు ఎమోషన్ పొంగుకొస్తా ఉండదు. నేను మాటిచ్చానా? ఏంటది? మధు తేజాకి కార్యం చేసేయడమే. వెంటనే పంతులు గారితో మాట్లాడి వీళ్ల కార్యానికి ముహూర్తం పెట్టిస్తాను.